చేసుకోవాలి. ఓకేనండి, మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనండి, ఈ కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకుని మనం కుక్ చేసుకోవాలి. ఈ వంట చేయడమేమో కానీ వచ్చే చెత్త అంతా జాగ్రత్తగా క్లీన్ చేసుకోకపోతేనేమో వంటగదిలోకి రాబోతుంది. ఏం చేస్తాం, ఇలా 4 టైమ్స్ కడుక్కొని 4 or 5 టైమ్స్ కడుక్కోండి. కడుక్కున్న తర్వాత బాగా వాటర్ పేస్ట్ చేసేసుకుని ఇలాంటి బౌల్లో వేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీరలో చాలా డస్ట్ ఉంటుందండి. చూసుకుని వేసుకోకపోతే పచ్చడి అనేది కొంచెం విసుకలా ఉంటుంది అన్నమాట. సో అందుకని కొంచెం బాగా కడుక్కొని కుక్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ కుక్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ కొత్తిమీర అనేది మగ్గనిచ్చిన తర్వాత ఎంతవరకు మగ్గిన తర్వాత ఆఫ్టర్ మనం మిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మిర్చి యాడ్ చేసుకుంటే ఇది మగ్గిన తర్వాత కొంచెం అవుతుంది, అప్పుడు మనకి స్పైస్ తెలియదు. ఇలా చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, బట్ నా వే ఆఫ్ నేను చెప్తాను. మిర్చి వేస్తుంటే కొత్తిమీర చిన్నపోయిందండి, అప్పుడు చేసి కొంచెం పెట్టాలి. కంప్లీట్లీ క్లాసులు ఉంటాయి తెలియదు కానీ మళ్ళీ స్టార్టర్గా వేసుకోవాలి. ఏం చేస్తాం, చూడండి నేను ఆల్రెడీ కొత్తిమీర అనేది వేస్తున్నాను. కొంచెం చింతపండు అనేది యాడ్ చేస్తున్నానండి. నేను ఇందులోని టమాటా అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే టమాటా ఇష్టంలో వేసుకోవచ్చు, బట్ నేను తినకూడదు కదా టమాటాలు, అందుకని ఇలా చేసుకుంటాను. ఇలాగైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ట్రై చేసి చూడండి. బాగా వింటర్ సీజన్ కదా, టమాటా వేస్తే కొంచెం సీజన్లో వస్తాయి అంటారు ఈ సీజన్లో, బట్ టమాటా వేస్తే పచ్చడి చాలా బాగుంటుందండి. బట్ ఇప్పుడు ఈ టైంలో నేను తినకూడదు కాబట్టి ఈ ఏరియా అయితే చాలా బాగుంది. నేను చెప్పానా మగ్గితే ఎంత అవుతుందని, సో అందుకని కొత్తిమీరని చూసి చిల్లీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందే చిల్లీస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి స్పైస్ ఎక్కువ అయిపోయి తినలేమన్నమాట. ఒకప్పుడు నేను స్పైస్ ఎక్కువ తినేదాన్ని, ఆఫ్టర్ డెలివరీ తర్వాత తినలేకపోతున్నాను. తినలేం కూడా, తిన్నామని ఉన్నా కూడా. పక్కనేమో హాట్ వాటర్ పెట్టేసుకున్నాను కావడానికి. ఇంకో ఇప్పుడు కొత్తిమీర అనేది కుక్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగో కొంచెం జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఇందులోనే ఎందుకు వేసుకుంటామంటే ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న రోట్లో రుబ్బుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా ఆయిల్లో కుక్ అయిన ఐటమ్లే చాలా బాగుంటుంది, ఐటమ్ కాదు. అంటే జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఏం మాట్లాడుతాను కూడా ఒకసారి గుర్తుంది. ఇప్పుడు ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేస్తున్నాను. ఎందుకు బాగా కుక్ అవ్వాలి కాదు, బాగా కుక్ అవ్వడం కాదు, టేస్ట్ కాదు. ఒక్కొక్కసారి ఎవరైనా తలబడతారండి, పర్ఫెక్ట్గా అనేది ఎవరు మాట్లాడలేరు కదా, ఇంకొకరు తలబాటు అనేది ఉంటుంది. కొత్తిమీర ఎంత బాగా ప్రాపర్గా కుక్ అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు టమాటా ఏమి యాడ్ చేస్తాం కదా, టమాటా లేకుండా చేసి చూడండి, చాలా టేస్ట్గా వస్తుంది. హాట్ వాటర్ కుక్ అయితేనే పెట్టేస్తున్నా. హాట్ వాటర్ కాగిపోయి కుక్ అయిపోయి అంటున్నాను చూడండి. నాకు మెమరీ లాస్ అయిపోయింది, ఏం మాట్లాడుతున్నాను కూడా ఒకసారి అర్థం కావట్లా. 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇరుక్కొని వేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా వీటి దగ్గర చాలా జాగ్రత్తగా లేకపోతే ఒక చొమ్మ పెట్టేస్తుంది. నాకు పచ్చిమిరపకాయ లేకుండా వచ్చేంత వరకు ఒకసారి పడిందండి, అది ఎక్స్పీరియన్స్ అనమాట. బాగా కుక్ అయిపోయింది కదా, ఈ చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇదిగోండి, అప్పుడు మీ పచ్చిమిర్చిని వేయించాలి ఫస్ట్ కోర్స్గా ఇలాగా. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం.
కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయిందండి. నేను స్పైసీగా ఉండే బట్ ఇప్పుడు నేను తినకూడదు కదా, ఎందుకంటే బాబుకి స్పైసీ కూడా తినకూడదు అనమాట. ఒకప్పుడు స్పైస్ తినేదాన్ని, ఆ స్పైస్కి మా ఆయన కూడా భయపడిపోయేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, తప్పదు కదా. ఇప్పుడు నేను పాయసం అనేది చేస్తున్నానండి. నా వే ఆఫ్ స్టైల్లో నేను ఎలా పాయసం చేస్తానని చూసేయండి. పాయసానికి ఎప్పుడు ఇంత పెద్ద గిన్నె పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం వేసినవన్నీ కుక్ అవ్వాలన్నమాట. ప్రాపర్గా కుక్ అవ్వాలి కాబట్టి నేను ఇది పెట్టుకుంటాను. ఫస్ట్ పాలు అనేవి వేసుకుంటున్నాను. ఇవి లీటర్ పాలు ఉంటాయి, మన ఇష్టం. అర లీటర్, లీటర్ లేదంటే లీటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు. ఫస్ట్ లీటర్ని వేసుకుంటాను. నేనైతే ఇందులో వాటర్ అని యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే క్రీమీ మిల్క్ కాబట్టి నాకు అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకుంటాను. కొంచెం పాలు కాగిన తర్వాత నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా నానిపోయినాయండి. పాలు మరిగిన తర్వాత నేను అందులో వేసుకోవాలి. నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదము, కిస్మిస్, పిస్తా, జీడిపప్పు అనమాట. ఇవి నేను కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, సన్నగా కట్ చేసుకోవచ్చు, లావుగానే కట్ చేసుకోవచ్చు. బట్ తినేటప్పుడు మాత్రం టేస్టీగానే ఉంటుంది. కొంచెం అటు ఇటు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాదం మిగులు కూడా కట్ చేస్తున్నానండి, అటు కాకుండా ఇటు కాకుండా మీడియం సైజులో. ఇంకా జీడిపప్పు కట్ చేయని అవసరం లేదు. ఇంకా పిస్తా అనేది కట్ చేసుకుంటున్నాను. పాయసం అనేది అందరికీ వచ్చు, కానీ కుకింగ్ అనేది నెంబర్ ఆఫ్ వేస్లో స్టైల్స్లో చేసుకోవచ్చు. మరి మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొబ్బరిని కూడా మనము మిక్సీ పట్టుకొని సన్నగా పోస్ట్ చేసుకుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. బట్ నేను తినకూడదు కదా, సో వాళ్ళ కోసం చేస్తున్నాను. ఎవరి కోసం అంటే డాడీ మమ్మీ వాళ్ళ కోసం. చెల్లి అడిగింది ఎస్పెషల్లీ, తన కోసం చేస్తున్నాను అనమాట. డాడీ పొంగల్ చేసింది. మనం ఈ నానబెట్టి కడుక్కున్న ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేస్తాం. సగ్గుబియ్యం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మీద వస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్లా చిన్న చిన్నగా మనం తరుక్కోలేము కదా, ఇలాంటప్పుడు స్మార్ట్ పద్ధతి అనేది యూజ్ చేస్తాను అనమాట. ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని మిక్సీ అనేది పెట్టేస్తాను. ఇప్పుడు ఇడ్లీ కట్ చేస్తాను. గ్రైండ్ చేసుకున్నాను, అంటే ప్రాపర్గా పేస్ట్ అయితే చేసుకోలేదు. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా ఉంచేసాను అన్నమాట. ఇలాగా గ్రైండ్ చేసుకున్నాను. బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు ఇందులోకి
వేపిన సేమియాని కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇంతవరకు సేమియా తీసుకున్నాను. నేను ఆల్రెడీ పాన్ పెట్టేసుకుని నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి కూడా హీట్ అయిపోయింది. ఈ సేమియాని మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుందండి. మరీ బాగా థిక్లోకి వచ్చేస్తే మాడిపోతుంది. ఇదిగోండి ఈ కలర్ వచ్చే అందులోకి ఫ్రై చేసుకోవాలి. పాయసం అనేది పంచదారతో కూడా చేసుకుంటారు. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. బెల్లంతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు బెల్లాన్ని స్వీట్ని తగ్గట్టు వేసుకోవాలి. ఇలాంటప్పుడు కేర్ చేసుకోవాలి. మనం బెల్లం సరిపోతే చూసుకుని వేసుకోవచ్చు. నాకు కొంచెం సరిపోలేదండి, అందుకనే యాడ్ చేసుకుంటాను. సరిపోతుంది, మరీ ఎక్కువగా అయితే తినలేరు. ఇప్పుడు ఎప్పుడు పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేస్తాం. ఇప్పుడు కొబ్బరిని కూడా ఇందులో వేసుకోవాలి. కానీ మా చెల్లి ఎక్కువ ఏమన్నా కాబట్టి నేను మొత్తం వేసేస్తానండి. ఓకే, నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తాను. అయిపోయింది కదా. కొంచెం లాస్ట్లో చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అంతే కూడా ఫ్రై చేసుకోవాలి. బాదం జీడిపప్పు ముందుగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ జీడిపప్పు కొంచెం గీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఇవి ఉన్నాయి కదా, ఇవి వేసుకుందాం. తర్వాత ఇవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇలాచీని కూడా వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతేనండి, నా స్టైల్లో సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళకి ఇచ్చి టేస్ట్ ఎలాగుందో అడుగుదాం. షైనీ ఎలాగుంది? వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ. అమ్మ ఎలా ఉంది? సూపర్. నిజంగా చెప్పు. నిజంగానే బాగుందా? బాగుంది. నేను తినకూడదే? కొబ్బరి వేసాను కదా, నేను తినకూడదు. కొబ్బరి వేయకుండా తినచ్చు. మరి నీ బట్టి కొబ్బరి ఇక్కడ మర్చిపోయాను, తర్వాత వేసాక గుర్తొచ్చింది. సర్లే, ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.